బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే నెలాఖరులో యూకే, అమెరికా పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనందున తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతారని బదులిచ్చారు కేటీఆర్. తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఏసీబీ నోటీసులపై మండిపడ్డారు కేటీఆర్. రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు కోసం తహతలాడుతున్నారని మండిపడ్డారు. 2 రోజుల క్రితం ఈడీ ఛార్జిషీట్లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిందని, ఆ వెంటనే ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతల్ని రేవంత్ కలిశారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన తనకు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీ లాండరింగ్ లో రేవంత్ ప్రమేయంపై బీజేపీ నుంచి ఒక్క మాట కూడా లేదన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి నాయకుడిగా, పాలకుడిగా విఫలమయ్యారని, అందుకే ఆయన కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానని తెలిపారు కేటీఆర్. నోటీసులపై ఏసీబీకి లిఖిత పూర్వక సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.